శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అయితే కొంతమందికి పూజ చేయించడానికి పురోహితులు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఉపయోగపడేలా ఈ వీడియో నేను తయారు చేశాను. ఈ వీడియోలో ముందుగా వరలక్ష్మి వ్రత పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ ఒకటొకటిగా చూపిస్తాను. ఆ తర్వాత నేను స్వయంగా పూజ చేసుకుంటూ గణపతి పూజ, యమునా పూజ, వరలక్ష్మి అమ్మవారి పూజ మంత్రాలతో సహా మీకు చూపిస్తాను. మీ ఇంటికి పురోహితులు వచ్చి పూజ చేయించే అవకాశం ఉంటే తప్పకుండా వారితోనే పూజ చేయించుకోవడం మంచిది. అలా అవకాశం లేని సమయంలో పూజా విధానం తెలుసుకోవాలనే వారికి ఈ వీడియో ఒక సులభమైన మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. పూజ చేసేటప్పుడు తొందరపడకుండా మనసులో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకుందాం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి కృప ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు వీడియో మొదలు పెడదాం. ముందుగా పూజా సామాగ్రి ఏమేమి కావాలో చూద్దాం. వీటన్నిటిని ముందు రోజే మనం సమకూర్చి పెట్టుకోవచ్చు. ఇప్పుడు పూజా సామాగ్రి ఏంటో చూద్దాం. బయట యమునా పూజ చేసుకోవడానికి ఒక పీట కావాలి. పీట మీద అలికి ముగ్గు వేసి పెట్టుకోవచ్చు ముందు రోజే. దాని మీద జొన్నలు కానీ బియ్యం కానీ వేసుకోవచ్చు. మేమైతే జొన్నలు వేస్తాము. తర్వాత అమ్మవారి కలశము, అమ్మవారి కలశం మీద టెంకాయ, అమ్మవారి ముఖాళం, అలాగే అమ్మవారి కలశంలో ఒక రూపాయి బిళ్ళ, ఖర్జూర పండు, అలాగే సువాసన వచ్చే ద్రవ్యాలు ఏమైనా వేసుకోవచ్చు, సెంటు అలా. అలాగే నీళ్లు కూడా పోసి పెట్టుకుంటారు. కొంతమంది బియ్యం వేసుకుంటారు. తర్వాత యమునా కలశానికి ఒక కలశం కావాలి. తర్వాత యమునా కలశాన్ని పూజ చేసుకోవడానికి మరొక కలశం కావాలి. ఆ కలశాలకు అన్నిటికీ పసుపు కొమ్ము కానీ తమలపాకు కానీ కట్టి ఉంచుకోవాలి. తర్వాత దీపారాధన సెమ్మెలు, గణపతి తాంబూలం, యమునా కలశానికి తాంబూలం కూడా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ యమునా కలశం ముందర గణపతిని పెట్టుకోవాలి. తమలపాకు మీద గణపతిని ఉంచి పూజ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఒక్క గణపతిని పెడతాము. అలాగే పసుపుతో గణపతిని కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇవన్నీ పీఠం మీదకి కావలసిన వస్తువులు. ఇప్పుడు పూజ చేసుకోవడానికి కావలసిన సామాగ్రి ఏంటో చూద్దాం. టెంకాయలు, ఊదిబత్తీలు, కడ్డీ వత్తులు, కోటజంధ్యం, వత్తిపత్తి, కర్పూరం, హారతి పలక, గంట, అగ్గిపెట్ట, టెంకాయ నీళ్లకు ఒక గ్లాసు, అలాగే మనం ఆచమనం చేసుకోవడానికి గ్లాసు, తట్ట, ఉద్దరేణి, కుంకుమ, పసుపు, అక్షతలు, గంధము, అలాగే గర్క, ఉత్తరేణి, పూలు. ఇవి పూజకు కావలసిన సామాగ్రి. ఈ వస్తువులే బయట యమునా పూజకు ఉపయోగపడతాయి. అలాగే ఇంట్లో వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడానికి కూడా ఈ వస్తువులే ఉపయోగపడతాయి. ఇంకా 9 పొరల దారం 9 ముళ్ళతో సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇంట్లో వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకోవడానికి అమ్మవారికి పీఠం సిద్ధంగా చేసుకొని ఉంచుకోవాలి. పీఠం మీద అలికి ముగ్గు వేసుకొని పీఠం మీద బియ్యం పోసి పళావళికి అలంకారం చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా దీపారాధన సెమ్మెలు సిద్ధంగా చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ మనం ముందు రోజే అన్ని సిద్ధంగా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు మనం ఇల్లు వాకిలి అలుక్కొని మనం ఎక్కడైతే అమ్మవారి పీఠం వేసుకోవాలి అనుకుంటున్నామో అక్కడ పసుపుతో కానీ ఆవు పేడతో కానీ అలికి పీఠం వేసి ఇలా అన్ని సిద్ధంగా చేసుకొని ఉంచుకోవాలి. మనం కింద కూర్చొని పూజ చేసుకోకూడదు. చిత్రాసనం వేసుకొని కూర్చోవాలి. అలాగే పూజ కూర్చుండేటప్పుడు జడ వేసుకొని తలలో పూలు పెట్టుకొని కాళ్లకు పసుపు పూసుకొని పూజ మొదలు పెట్టుకోండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మవారికి ఇక్కడ యమునా కలశానికి అమ్మవారికి ఎర్రనీళ్లు హారతిచ్చి ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలి. అందుకోసం ఎర్రనీళ్లు సిద్ధంగా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే వరలక్ష్మి అమ్మవారి ముందు చాటల వాయనం కూడా పెట్టి ఉంచుకోవాలి. ఇది శనివారం రోజు అమ్మవారిని ఉట్టికెక్కించాక ముత్తైదువకు వాయనంగా ఇవ్వాలి. ఈ చాటల వాయనంలో టెంకాయ, బియ్యము, కుంకుమ, పసుపు చీటీలు, పండు, తాంబూలం, వడిబియ్యం సెట్టు, గాజులు, అలాగే ఇందులో వారి స్తోమతకు తగ్గట్టు రవికల గుడ్డ కానీ లేదా చీర, జాకెట్ కానీ పెట్టొచ్చు. ఇప్పుడు పూజ మొదలు పెడదాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు. సుముఖస్యేకదంతశ్చ కపిలో గజకర్ణికः లంబోదరస్య వటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజా షోడశేతాः. ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజతో యస్సురైరపి సర్వవిఘ్నస్తే తస్మై గణాధిపతయే నమః. అక్షింతలేసి మొక్కండి, ఆచమనం చేయండి, 3 సార్లు నీళ్లు తాగి కేశవాయ స్వాహ,
ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమ ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధోక్షయాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ ఓం మరజే నమః ఓం శ్రీకృష్ణాయ నమః दैवी गायत्री छंदः प्राणायामी योगाः ओं भूः ओं भोः ओं सुभः ओं माः ओं जनः ओं तपः ओं सत्यम् ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओं आपो ज्योतिरसमृतं ब्रह्मा भूर्भुवस्सुवरों शुभाभ्यां शुभे शोभने मुहूर्तद्य ब्राह्मणाः द्वितीयपरार्धेष्वराः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमोपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य नैऋतीयप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मणा हरिहरसन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिके चान्द्रमाने ఇక్కడ మీరు పూజ చేసుకునే రోజు ఏ తిథి వారం నక్షత్రం ఉందో ఇక్కడ చదువుకోండి. नवमी तिथौ वासरावासरस्तु लक्ष्मीवासरयुक्तायां शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषविशिष्टायां अस्यां शुभतिथौ अक्षतल् ఇక్కడ కాసేపు పాస్ చేసి మీ గోత్రం మీ నామాలు చెప్పుకోండి. कौशिकसगोत्रोद्भवस्य लक्ष्मीनरसिंह शर्मा नामधेयस्य धर्मपत्न्याः श्रवन्ति नामपत्याः लक्ष्मी शर्वाणि तन्मयी नामधेयस्य मम मातुः सरस्वतम्मा नामधेयस्य सह कुटुम्बानां सभान्दवानां चक्कुण्डि मम अस्माकं भर्ता सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थं मम धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इष्ट काम्यार्थ फलसिद्धि अर्थं मया संकल्पित वरलक्ष्मी व्रत अंगभूतम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थं सत्संतान सौभाग्य शुभफल अवाप्ति अर्थं वर्षे प्रयुक्त वरलक्ष्मी परदेवता महालक्ष्मी श्रावणलक्ष्मी संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं मम गृहे अलक्ष्मी निर्गमन द्वारा महालक्ष्मी प्रवेश स्थिर निवास सिद्ध्यर्थं मम सर्व व्यवहारेषु आपद निवृत्ति द्वारा महालक्ष्मी स्वागति अभिवृद्धि अर्थं मम गृहे स्थिरनिवास सिद्ध्यर्थं वरलक्ष्मी व्रतपूजां कलश यमुना गंगा पूजनं करिष्ये అక్షతలు నీళ్లు విడిచిపెట్టండి. ప్రాతిష్టస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం కలశ గణాధిపతి పూజాంచ కరిష్యే. మామూలు కలశానికి పూజ చేయండి. కలశశ్చమికే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృతాః ముక్షౌ తుస్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేదో సామవేదో హ్యధర్వణః అంగైచ్చ సహితాः సర్వే కలశాంతు సమాశ్రితః. కంట కొట్టండి. కలశంలో పూలు అక్షింతలేయండి. ఆయామదేవ పూజార్థం దురదక్షయకారకాः గంగే జమునే చైవ గోదావరి సరస్వతి కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కలశోదకైన కలశోదకైన దైవమాత్మానం పూజా ద్రవ్యాణి చ సంప్రోక్షాన్ని అపవిత్రః వా సర్వావస్థాంగరోభివ యస్మరేతు పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచిః శ్రీ పుండరీకాక్షాయ నమో నమః. అక్షింతలేశు మొక్కండి. మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీన ముపామస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్వతిభిస్సేదసాదరం శ్రీ మహాగణాధిపతయే నమః. భూః గణపతిమావాహయామి. 2 అక్షింతలు వేయండి. భువః గణపతిమావాహయామి. సువః గణపతిమావాహయామి. భూర్భువస్సువః గణపతిమావాహయామి. స్థాపయామి పూజయామి. మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. నీళ్లు తీసుకొని స్నానం చేపియండి. కలశంలోటి పాదయోహో పాద్యం హస్తయోహ అర్ఘ్యం ముఖ్య ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. గణపత్యం టెంకాయ కొట్టదలుచుకుంటే కొట్టండి. యా పరిణీర్య అపరా పుష్పాయాచ పుష్పిణీ బృహస్పతి ప్రసుత స్థానం
मुञ्चन्त्वकुम्भसः फलोदकस्नानं समर्पयामि महागणाधिपतये नमः इदं शुद्धोदकस्नानं పసుపు కుంకుమ వత్తి పత్తి వేయండి ఓం శ్రీగంధం చందనోర్మిశ్రం కర్పూరాగర సుసంవితం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతౌహ్యదాం రెండు గర్కపోచలు పూలు వేయండి మహాగణాధిపతయే నమః స్వర్ణయజ్ఞోపవీతం చ కాంచనం తోత్తరయేకం రుద్రాక్షమాలా సంయుక్తం దదామి శుకురు ప్రభో మహాగణాధిపతయే నమః దివ్యచందనం సమర్పయామి మహాగణాధిపతయే నమః సుముఖాయ నమః ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః రెండు పూలేసి రెండు ఉదికట్లు ముట్టియండి మహాగణాధిపతయే నమః ఉదికట్లు ముట్టియండి నానావిధ పరిమళ పత్ర కుసుమాక్షరాం సమర్పయామి మహాగణాధిపతయే నమః మహాగణాధిపతయే నమః నానావిధం పరిమళం తత్ర కుసుమాక్షరాం సమర్పయామి వనస్పతిర్భవే దివ్యే నానాగంధై సుసంవితం ఆగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం ధూపమాగ్రాపయామి దీపం సమర్పయామి ఆ దీపాలకి రక్షంతలేసి మొక్కండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం మయా గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం పఖ్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే తాయ మానవకాత్ పురా దివ్యజ్యోతిర్నమోస్తుతే సాక్షాత్ దీపం సమర్పయామి నైవేద్యం కొబ్బరి గిన్నెలు కొట్టి అక్కడ పెట్టండి ఓం భూర్భువస్వః నీళ్లు తీసుకొని చల్లు చెంబులోటివి కలశం పూజ చేసినవి బిల్వమాక్తో భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్తేన పరిషించామి అమృతోపస్తమృతోపస్తమవతి స్వాహ ఓం ప్రాణాయ నమః సమానాయ నమః మహాగణాధిపతయే నమో నమః యథా సంభవద్భిద్రవ్యైః మహానైవేద్యం సమర్పయామి నీళ్ళు ఇడిచిపెట్టండి కింద మధ్య ఉదకపానీయం సమర్పయామి ఉత్తరయామోపసరం సమర్పయామి పాదో ప్రక్షాళ కర్పూరం బిళ్ళలు ముట్టి చార తీయండి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి పునరాచమనీయం సమర్పయామి పూయివర తాంబూలం సమర్పయామి హిరణ్యగర్భాయ నమః సువర్ణపుష్ప సుదక్షిణాం సమర్పయామి గంట కొట్టి హారతి తిప్పండి ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమిదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో వ్రాతపతయే నమో నమః మహాగణాధిపతయే నమః యథా సంభవద్భిద్రవ్యైః మహా నైవేద్యం తండిరాయ సమర్పయామి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ పూలక్షతులు వేసి నమస్కారం చేయండి రెండు పూలు మహాగణాధిపతయే నమః యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని దాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాయ మాం కృపయా దేవాశరణ అక్షంతం నీళ్ళు విడిచిపెట్టండి పునః పూజాంచక కృష్ణే చత్రంధారయామి చామరాభ్యామి ధ్యామి నిత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికమరోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శాస్త్రోపచార మానసోపచార పూజాం సమర్పయామి ధ్యానావాహనాత్ షోడశోపచార పూజనైన భగవాన్ సర్వాత్మకః మహాగణాధిపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవంతు గణపతి యొక్క పూలు తీసుకొని కండగద్దుకొని జడులో పెట్టుకోండి మహాగణాధిపతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు పునరాచమ్యా మళ్ళా ఆచమనం చేయి కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మదోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం వరజే నమః ఓం శ్రీకృష్ణాయ నమః शुभाभ्यां शुभे शोभने मुहूर्तस्य ब्राह्मणाः द्वितीयपरार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमोपादे जम्बोद्वीपे मया भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य नैऋत्यप्रदेशे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे लक्ष्मीनिवासगृहे समस्तदेवता ब्राह्मणा हरिहरसन्निधौ अस्मिन् व्यवहारिकैकान्द्रमानेन पराभवनाम संवत्सरे दक्षिणाजने वर्षऋतौ भाद्रपदे श्रावणमासे शुक्लपक्षे नवमी तिथौ लक्ष्मीवासरयुक्तायां शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं गुणविशेषविशिष्टायामस्यां शुभऋतौ मम उपात्तसमस्तदुर्दक्षेद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्थं करिष्यमाणः वरलक्ष्मीव्रताङ्गभूतं
యమునా కలశ దేవత ఉద్దిష్ట యమునా కలశ దేవత ప్రీత్యర్థం యమునా కలశ అర్చనం కరిష్యే. అక్షతలు నీళ్ళు విడిచిపెట్టండి. తదంగతజా విడిచిపెట్టు. 2 అక్షతలు తీసుకొని కలశం మీద క్షీరోదారణో సంభూతే ఇంద్రనీలా సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపే నమోస్తే యమునాయే నమః. ధ్యానం సమర్పయామి యమునే తే నమస్తుభ్యం సర్వకామప్రదాయినే. ఆవాహయామి భక్త్యాత్వం సాన్నిధ్యం కురు సౌరతే. ఆవాహయామి నమస్కరోమి యమునే సర్వపాప ప్రణాశిని. రత్నసింహాసనం దేవి శుకరిష్వమయార్పితం ఆసనం సమర్పయామి. నందిపాదే నమస్తుభ్యం సర్వోఘా నివారిణి. అర్ఘ్యం గృహాణ యమునే మయా దత్తమనుత్తమం అర్ఘ్యం సమర్పయామి. సింహాసనే సమారూఢే దేవశక్తి సమన్వితే పాద్యం గృహాణ దేవేసి సర్వలక్షణ సంవితే పాద్యం సమర్పయామి. హర వైడూర్య సంయుక్తే సర్వలోకే హితే శివే గృహాణాచమనం దేవి శంకరార్ధప్రేరణి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనం దానికి యమునా కలశాన్ని చూపించి చూపెట్టు. ఆచమనీయం సమర్పయామి 6 సార్లు. ఆచమనీయం దేవపాదే నమస్తుభ్యం సర్వలోకహితప్రయే. దేవపాదే నమస్తుభ్యం దేవద్రే నమోస్తే స్నానం సమర్పయామి. గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే సూరతం కుర్మే దేవి తుంగభద్రే నమోస్తుతే. వస్త్రం సమర్పయామి. వస్త్రం ఇక్కడ వస్త్రం అంటే కోటజన్యం వత్తి పత్తి పెట్టాలి. సులక్షణే మధుపర్కం ప్రదాస్యామి గృహాణేదమజిద్దం శుభప్రదే. మధుపర్క స్నానం సమర్పయామి. నందిపాదే నమస్తుభ్యం శంకరార్థ శరీరణి సర్వలోకహితే తుభ్యం భీమరథ్యే నమోస్తుతే. ఆభరణం సమర్పయామి. అక్షతలు సఖ్యపాదే సముద్భూతే సర్వకామఫలప్రదే సర్వలక్ష్మణ సంయుక్తే భవనాశితే నమః. ఉత్తరీయం సమర్పయామి. కృష్ణపాదే సముద్భూతే గంగే త్రిపదభామిని జటాజుట సముద్భూతే సర్వకామఫలప్రదే గంధం సమర్పయామి. గంధం గోదావరీ నమస్తుభ్యం సర్వాభీష్టప్రదాయిని స్వీకరిష్వ జగద్వందే. అక్షతాన్ కమలాలయాన్ అక్షతాన్ సమర్పయామి. పదాంగ పూజ గరికా ఉత్తరైన పూలు చేస్తుండండి. చంచలాయే నమః పాదో పూజయామి. సుజంగాయే నమః జంగే పూజయామి. చపలాయే నమః జానని పూజయామి. పుణ్యాయే నమః ఊరుం పూజయామి. కమలాయే నమః కటిం పూజయామి. గోదావరియే నమః స్తనో పూజయామి. భవనాశిన్యే నమః కంఠం పూజయామి. తుంగభద్రాయే నమః ముఖం పూజయామి. సుందర్యే నమః లలాటం పూజయామి. దేవ్యే నమః నాసికాం పూజయామి. పుణ్యశ్రవణకీర్తనాయే నమః కర్ణో పూజయామి. సునాసికాయే నమః నాసికాం పూజయామి. భాగీరథ్యే నమః శిరః పూజయామి. యమునాయే నమః సర్వాణ్యంగాన్ని పూజయామి. ఉదికట్టు తీసుకొని చుట్టూ తిప్పండి. యమునా దేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళపత్ర కుసుమాక్షతాం సమర్పయామి. ఓం దశాంగం యమునాయే నమస్తుభ్యం ధూపోజం ప్రతిగుహ్యతాం. ధూపమాగ్రాపయామి. ఘృతవర్తి సంయుక్తం. కడ్డివత్తులునే ముట్టించే. ఇక్కడ కడ్డీవత్తులు అంటే 5 ఊదిబత్తీలకు పత్తి చుట్టు పెట్టుకొని ఆ పత్తి నూనెలో అద్ది పిండి దాని మీద కర్పూరం వేసి కడ్డీవత్తులు బాగా వెలుగుతాయి. సర్వేశ్వర్యే నమోస్తుతే. యమునాయే నమః. శుద్ధూపం సమర్పయామి. శుద్ధూపం అయం ధూపః శుద్ధూపః. ధూపః శుద్ధూపః చూపించి నీళ్ళు తల్లదు చెత్తాను. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం దూరం ఎత్తి నీళ్లు తీసుకుని పండు మీద తల్లి నైవేద్యం పెట్టండి. టెంకాయలే ధూపలమే నైవేద్యం. యమునా కలశాయే నమః. సర్వభోజ్యైశ్చ జోషిత్య దశషడ్భి సమన్వితం నైవేద్యం గృహ్యతాం దేవి యమునాయే నమోస్తుతే. నైవేద్యం సమర్పయామి. పానీయం పావనం శ్రేష్టం గంగాది సరసముద్భవం హస్తప్రక్షాళనార్థం వై గృహాణాసురభూజితే. హస్తప్రక్షాళనం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. కర్పూరవాసితం చూర్ణం ప్రముఖాద్యే సమన్వితం తాంబూలం గృహ్యతాం దేవి యమునాయే నమోస్తుతే. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూరం బిళ్ళలు ముట్టి చార్జు చేయండి. నీరాజనం గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. యమునాయే నమః. దివ్య నీరాజనం అట్లా పెట్టి ఆరతి మొక్కండి.
అక్షింతలు తీసుకొని ప్రదక్షిణం తిరగండి. కలశస్యముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణా స్మృత కుక్షౌ తుస్సాగరా సర్వే సప్తద్వీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హ్యధర్వణ అంగైత్య సహితా సర్వే కలశాంతు సమాశ్రిత ఆయాంతు దేవ పూజార్థం దురదక్షేకారకాః గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదేశంతు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు యమునాయే నమః నీరాజన మంత్రపుష్ప నమస్కారాం సమర్పయామి. యస్య స్మృత్యా జనామూర్త్య తపః పూజా క్రియాదిషు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యమునా కలశదేవతాభ్యో నమః యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనేన ధ్యానావాహనాది షోడశోపచారపూజనైన భగవాన్ సర్వాత్మకః యమున కలశదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. అక్షింత నీళ్లు విడిచిపెట్టండి. పూజ అయిపోయింది. మీరు లోపలికి వెళ్ళి అన్ని సిద్ధం చేసుకొని యమునా పూజ అయిపోయాక అమ్మవారికి పాట పాడుకొని ఎర్ర నీళ్లు హారతిచ్చి యమునా కలశాన్ని, వరలక్ష్మి అమ్మవారి కలశాన్ని ఒక స్తాంబాణంలో పెట్టుకొని గడపకు పూజ చేసి వరలక్ష్మి అమ్మవారిని, యమునా కలశంని ఇంట్లోకి తీసుకొని వెళ్ళి వరలక్ష్మి అమ్మవారి పూజ ఇంట్లో చేసుకోవాలి. ఇంట్లోకి తీసుకొని వెళ్ళేటప్పుడు ఊరి కళ్యాణి వైభోగమే అనుకుంటూ ఇంట్లోకి తీసుకొని వెళ్ళాలి. వరలక్ష్మి అమ్మవారి పూజ ఇంట్లో చేసుకోవడానికి మనం బయట పెట్టుకున్న పూజా వస్తువులన్నీ ఇంట్లోకి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి పూజ మొదలు పెడదాం. ఇలా నేను చూపిస్తున్న విధంగా పసుపుతో అమ్మవారిని సిద్ధం చేసుకోవాలి. ఆచమనం చేయాలి. ఓం గోవిందాయ నమః అధోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం మరయ నమః శ్రీకృష్ణాయ నమః అంగుళ్యగ్రై దైవీ గాయత్రి చంద ప్రాణాయామి యోగాః ఓం భూ ఓం భువ ఓం సుభః ఓం మాహ ఓం జనా ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరో భూర్భువస్సువరోం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తస్య బ్రాహ్మణాః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోः దక్షిణదిగ్భాగే శ్రీశైలस्य నైరుతి ప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే లక్ష్మీనివాసగృహే మమ సమస్తదేవతా బ్రాహ్మణా హరిహరసన్నిధో अस्मिन् वर्तमानेन व्यवहारिके चान्द्रमानेन पराभवो नाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे नवमितिथौ लक्ष्मीवासरयुक्तायां शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषविशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीलक्ष्मीनारायणप्रेरणया श्रीलक्ष्मीनारायणस्वामी देवता प्रीत्यर्थम् वरलक्ष्मी व्रतांगभूतं मम श्रीमक्षितदिस्को श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य कौशलसगोत्रोद्भवस्य लक्ष्मीनामदेशस्य सर्वन्तिनामदेशस्य लक्ष्मी सर्वाणि तन्मयी नामदेशस्य सरस्वतम्म नामदेशस्य सहकुटुम्बानां सभान्दवानां क्षेमस्थैर्यधैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचित्रफलपुरुषार्थसिद्ध्यर्थं వరలక్ష్మి వ్రత పూజాంచ కరిష్యే. కలశం నేసి నమస్కారం చెయ్యి. వరలక్ష్మి వ్రత పూజాంచ కరిష్యామి నమః తదంగతయా వరలక్ష్మి పరదేవతాభ్యో నమో నమః. అక్షతలు వెయ్యి. యమున పూజాంచ కృత్వా అనంతరము వరలక్ష్మి ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. షోడశోపచార పూజా ప్రారంభ. క్షీరోధారణ సంభూతే కమలే కమలాలయే కమలే కమలాలయే సుస్థిర భవమే స్ఫూర్తే స్ఫురరత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థియతాం సురపూజితే. సింహాసనం సమర్పయామి. 2 అక్షతలు వేయండి. అమ్మవారికి ఆసనం పీఠం పైన సింహాసనం సమర్పయామి. ఓం శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి దేదేవి గృహాణ సురపూజితే. అర్ఘ్యం సమర్పయామి. యమునా కలశంలో నీళ్లు అక్షింతలు అమ్మవారు చూపించి తట్టలు విడిచిపెట్టాలి. అర్ఘ్యం అంటే సుశీతలం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవీత్వం సర్వకామ ఫలప్రదే. అర్ఘ్యం సమర్పయామి. పాద్యం వల్ల అక్షింతలు నీళ్లు విడిచిపెట్టండి. అక్షింతలు నీళ్లు విడిచిపెట్టమన్నప్పుడల్లా కలశంలో నీళ్లే తీసుకోవాలి. గరుసమృతం గృహాణాచమనందేవి మయా దత్తం శుభప్రదే. ఆచమనీయం సమర్పయామి. యమునా కలశంలో నీళ్లు తీసుకొని అమ్మవారికి 4 సార్లు ఆచమనం చేపించి చాలా అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమో నమః విష్ణవే నమః. ఆచమనీయం సమర్పయామి.
పయోదధి ఘృతోపేతం గంట కొట్టి నీళ్ళు 5 సార్లు స్నానం చేపించండి. పయోదధి ఘృతోపేతం శర్కర పంచామృత స్నానం కమలాలయే పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలమయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధిసోదరి. శుద్ధోదక స్నానం సమర్పయామి. టెంకాయ కొట్టి టెంకాయ నీళ్ళు అమ్మవారి మీద చల్లండి. గ్లాసులో పట్టుకోండి. యాపలిని ఇర్యాపల పుష్పాయాచ పుష్పిణీ బృహస్పతి ప్రసూత స్థానం ముంచంత్వగుంబసః ఫలోదక స్నానం సమర్పయామి. యాపలిని ఇర్యాపల పుష్పాయాచ పుష్పిణీ బృహస్పతి ప్రసూత స్థానం ముంచంత్వగుంబసః ఫలోదక స్నానం సమర్పయామి. ఫలోదక స్నానం సమర్పయామి. అట్లా కింద పెట్టి టెంకాయ కొట్టు. నైవేద్యం పెట్టినప్పుడు కొడతావా? సరే చాలు. ఫలోదక స్నానం మళ్ళీ కలశంలో నీళ్లు తీసుకొని చల్లు. ఆ పోయిష్టామ యోగో స్థానవు ఉర్జేతదాతన మహీరణాయ చక్షసే యో శివత మూరసా తస్య బాజేదేన విషతీరవ మాతర తస్మారంగమామ భోజశక్షయాయ జన్మత ఆభోజనయత అజన. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం గంగాజలమయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుషోదరి. శుద్ధోదక స్నానం సమర్పయామి. సురార్చితాంతయుగళే దుకులావసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి. గృహాణ వరివల్లభే వస్త్రయుగ్మం సమర్పయామి. వత్తిపత్తి వేయండి. కేయూరకంకణే దివ్యే హరనుపూరమే కలాహ విభూషణాన్యాని మాల్యాని గృహాణ సురపూజితే. ఆభరణం సమర్పయామి. ఆభరణం సమర్పయామి. తప్తహేమకృతం శ్రోతం ముక్తదామా విభూషితం. ముక్తదామా విభూషితమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. ఉపవీతం సమర్పయామి. కర్పూరా గర్గ కస్తూరి రోచనాదిరమన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం. గంధం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రాచూర్ణ సంయుక్తాన్ ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం. అంబిపుత్రికే అక్షతాం సమర్పయామి. మల్లికాని సుగంధీని మాల్యతా దీనివై ప్రభు మమ పూజాను పురాణం ప్రతిగుహ్యతాం. పుష్పాణి పూజయామి. పూలు వేస్తుండండి. గరికావత్తరేణి. ఓం చంచలాయ నమః పాదో పూజయామి. చపలాయ నమః జాన్ని పూజయామి. పీతాంబరధరాయ నమః పురం పూజయామి. కమలవాసిన్యే నమః కటిం పూజయామి. పద్మాలయాయ నమః నాభిం పూజయామి. మదమాత్రే నమః స్తనో పూజయామి. భుజద్వయం పూజయామి. కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి. ముఖాయ నమః ముఖం పూజయామి. శ్రియే నమః ఓష్టో పూజయామి. సునాసికాయ నమః నాసికాం పూజయామి. సునేత్రాయ నమః నేత్రే పూజయామి. సుకర్ణాయ నమః కర్ణో పూజయామి. రమాయ నమః కర్ణో పూజయామి. కమలాయ నమః శిరః పూజయామి. మహాలక్ష్మీ వరలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. అమ్మవారికి అష్టోత్తరం పూజ. కుంకుమ వేస్తుండండి. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. బిల్వమాకులన్నీ చుట్టూ వేయండి. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూతహిత ప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యే నమః. సురభ్యే నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వదాయే నమః. ధన్యాయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వదాయే నమః. ధన్యాయ హిరణ్మయే నమః. లక్ష్మీ నమః. నిత్యపుష్టాయ నమః. విభార్యే నమః. ఆదిత్యే నమః. దీప్త్యే నమః. దీప్తాయ నమః. వసుదాయ నమః. వసుధారిణ్యే నమః. కామలాయ నమః. కాంతాయ నమః. కామాక్షే నమః. క్రోధ సంభవాయ నమః. అనుగ్రహప్రదాయ నమః. బుద్ధయే నమః. ఓం అనగాయ నమః. ఓం మరివల్లభాయ నమః. అశోకాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం రామాయ నమః. పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రాసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. చంద్రసహోదర్యే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం మహ్లాదజనన్యే నమః. ఓం పుష్యే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్తయే నమః. ఓం సత్యే నమః. ఓం విమలాయ నమః. విశ్వజనన్యే నమః. తుష్టయే నమః. దారిద్ర్యనాశన్యే నమః. ప్రీతపుష్కరిణ్యే నమః. శాంతాయ నమః. శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రీయే నమః. ఓం భాస్కర్యే నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుందరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. హరిణ్యే నమః. ఓం ఏమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం సిద్ధయే నమః. ఓం శయన సౌమ్యప్రదాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం భోమిషగదానందాయ నమః. వరలక్ష్మీ నమః.
वसुप्रदाय नमः ओं शुभाय नमो हिरण्यप्राकाय प्राकाराय नमः ओं समुद्रतनयाय नमः ओं जयाय नमः ओं मङ्गलादेव्यै नमः ओं विष्णुवक्षस्थल विष्णुपक्षस्थस्त्रयाय नमः विष्णुपत्न्यै नमः प्रसन्नाक्षे नमः ओं नारायण समाश्रिताय नमः ओं दारिद्र्यध्वंसिन्ये नमः ओं सर्वोपद्रवनिवारिण्ये नमः नवदुर्गायै नमः ओं महाकाल्यै नमः ओं ब्रह्म विष्णु शिवात्मिकायै नमः ओं त्रिकालज्ञानसम्पन्नायै नमः ओं भुवनेश्वर्यै नमः ओं वरलक्ष्मी देवतायै नमो नमः తోరగ్రంథి పూజాం కృత్వా తోరాలపైన పూలు అక్షింతలు నీళ్లు తీసుకొని చల్లండి కలశం రోటివి ఓం మా పోయిష్టామ యోగో స్థానపు ఉజ్జేత దాతనామ హిరణాయ చక్షసేజో సూతమూరసా తస్య కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజయామి రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి महालक्ष्मी नमः पंचम ग्रंथिं पूजयामि क्षीराद्रतनयाय नमः षष्ठम ग्रंथिं पूजयामि विश्वसाक्षिण्ये नमः सप्तम ग्रंथिं पूजयामि चंद्र सहोदर्ये नमः अष्टम ग्रंथिं पूजयामि हरिवल्लभाय नमः नवम ग्रंथिं पूजयामि श्री वरलक्ष्मी परदेवतायै नमः सर्वोपद्रव ग्रंथिं पूजयामि अम्मवार विनतोरमेश రెండు ఉదికళ్ళు ముట్టియండి నానావిధ పరిమళపత్ర కుసుమాక్షతాం సమర్పయామి ధూపం ఆగ్రపయామి తన్మ దూరం ఉదికట్టు ముట్టియాలి మత్సంగా దశాంగం గుగ్గుల్లోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి తే దేవి శ్రీ వరలక్ష్మి గృహాణం ధూపమాగ్రాపయామి ఇప్పుడు అవి కడ్డివత్తులు ముట్టియాలి घट ओं कृतवर्ति संयुक्त मंदकारक నీళ్ళు తీసుకొని తల్లి నైవేద్యం పెట్టండి. ఇక్కడ నైవేద్యం అమ్మవారికి పండ్లు తాంబూలం పెడతాం కదా, ఆ నైవేద్యం పెట్టాలి. మహా నైవేద్యం అంటే మనం చేసుకున్న పిండి వంటలు వంటకాలు, తర్వాత పాట పాడుకున్నాక నైవేద్యం పెట్టాలి. నైవేద్యం నీళ్లు తీసుకొని కొబ్బరి పొలమైన పండ్లు తాంబూలమైన తల్లి నైవేద్యం పెట్టండి. నైవేద్యం షడ్రషోపేతం దది మద్వాద్య సంయుతం నానాభక్షబలోపేతం గృహాణ హరివల్లవే శ్రీ వరలక్ష్మీ పరదేవతాయే నమః. నారికేళ బహుబీజాపల తాంబూలాది మహానైవేద్యం సమర్పయామి. మధ్య మధ్యవతక పానీయం ఉద్ధరణతో నీళ్లు చూపించి కలశంలో కింద విడిచిపెట్టండి. పానీయం నైవేద్యం సమర్పయ ఘనసారసు గంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం. పానీయం సమర్పయామి. తాంబూలం మీద అక్షింతలేసి ముక్కండి. పూగి ఫలసమాయుక్తం నాగవల్లీదలుయుతం కర్పూరచూడ సంయుక్తం తాంబూలం ప్రదౌష్యతాం. తాంబూలం సమర్పయామి. దక్షిణాం దక్షిణ డబ్బులు పెట్టినారా? వివాహసో అనంత పుణ్య పరదా మదశాంతిం ప్రయచ్చమే సువర్ణ పుష్ప సుదక్షిణాం సమర్పయామి. దివ్య నీరాజనం. ఇక్కడ కర్పూర హారతి ఇవ్వాలి. ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి యా దేవి సర్వభూతేషు వరలక్ష్మి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. హారతి అక్కడ పెట్టి మొక్కండి. నమస్కారం సమర్పయామి. అదైతే పూలాక్షంతం తీసుకొని ప్రదక్షిణం తిరుగు. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందే జంగామస్వం పురుషానహం. అశ్వపూర్వామృతమధ్యాం మస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీర్షదాం. హంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతాం యువపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం విససా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం.
तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे दस्यतां त्वां मृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाच्च बाह्या लक्ष्मीः उपैतु मां देवसखकीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राश्रेयस्मिन् कीर्तिमृद्धिं ददातु मे क्षुप्तिपासामलान् ज्येष्ठां लक्ष्मीर्णाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णुद मे गृहात् गन्धद्वारान्ध्रादर्शां नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरीकुं सर्वभूतानां तां योपक्वये श्रियं मनसः काममाकूतिं वाचः सत्यमसेमहि पशूनागुं रूपमुन्नस्य मयि श्रीश्रयतां दिशः कर्धमेन प्रजाभूता मयि सम्भवकर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि चिक्रीतव समे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आर्द्रां व्यक्करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्यान् विन्देयं पुरुषानहं यस्सुचिप्रयतो भूत्वा जुहुयादा आज्यमन्वहं श्रियः पञ्चदशर्चञ्च श्रीकामसततं जपेत् आनन्दः कर्तमश्चैवाचिक्लैरे च विश्रुताः ऋषयस्ते त्रयः पुत्राः स्वयं श्रीदेवी देवता पद्मालिनी पद्मभूरु पद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लवाम्यहम् अश्वधायी च गोदायी धनदायी महादने धनं मे जुषतां देवीं सर्वकामा आर्तसिद्धये पुत्रपौत्रधनं धान्यं मस्तस्व्याजा विघोरतं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनमस्नुते वैनतेजः सोमं पिब दोरत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनि अक्रोधो न च मात्सर्यं न लोभो नाशुभामतीः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसोक्तं जपेत् सदा वर्षं तु तेऽपि भावरदिवो भ्रस्य विद्युताः रोहन्तु सर्वबीजान्यवः ब्रह्मद्विषोज्जहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायदाक्षि विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्स्व या सा पद्मासनस्थापि प्रकटत्री पद्मपत्रायताक्षी गम्भीरावर्तनाभिस्तनभरणमिता शुभ्रवस्त्रोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणखचितैः स्नापिता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मोमोसदगृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षरब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्लक्ष्मी च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपाशमभीतिमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभान्त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् आवाहिता सर्वेभ्यो देवताभ्यो नमो नमः वरलक्ष्मीदेवताभ्यो नमः यमुनायै नमः महागणाधिपतये नमः मंत्रपुष्पाञ्जलिं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवा शरणागतवत्सला अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो वरलक्ष्मीदेवताभ्यो नमो नमः मंत्रपुष्पादिपूजां समर्पयामि मंत्रपुष्पादिपूजां समर्पयामि అక్షింతలు వేసినావు కదా దూరం చేసి చేతికి కట్టుకోండి ఓం తోరబంధ బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాది వృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే సుసౌఖ్యం దేహి మే రమే ఇత్యభిమంత్ర్య బద్నామి బద్నామి దక్షిణే దక్షిణి హస్తే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాది వృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే వరలక్ష్మీదేవతాయే నమః తోరబంధనం కృత్వా ఇత్యభిమంత్ర్య ఇప్పుడు నేను కథ చదువుతూ ఉంటా ఆ మొక్కమ్మ పండుకొని శౌనకాది మహాపురుషులందరిని కూడా చూసి ఈ విధంగా చెప్తున్నాడు. ఓ మునివరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యం కలిగజేటువంటి వ్రతరాజమును ఒకటి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు. దాన్ని మీకు చెప్తాను వినండి అని చెప్పి కైలాస పర్వతమున పరమేశ్వరుడు
వజ్ర విద్రుమ వైఢూర్య రత్న సింహాసనము పరమేశ్వరుడు కూర్చొనిండా పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కారం చేసి, దేవా శివయ్య, లోకమున స్త్రీలు ఏ వ్రతము ఆచరించిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాది కలిగి సుఖంగా ఉందరో అట్టి సర్వ సౌభాగ్యములు కలిగి చేసేటువంటి వ్రతమును నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి పరమేశ్వరుడు ఇట్లా చెప్తున్నాడు. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్ర సంతతి కలిగజేసేటువంటి వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఒక వ్రతం కలదు. ఆ యొక్క వ్రతమును శ్రవణ మాసం వచ్చిన వెంటనే శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడున చేయవలను అని పార్వతీదేవి ఇట్లని, లోకారాధ్య శివయ్య ప్రియనాథ, నీవు అనుమతించినటువంటి యొక్క వరలక్ష్మి వ్రతం ఎట్లా చేయవలను, ఆ యొక్క వ్రతం యొక్క విధి ఏమి, ఏ దేవతను పూజించవలను, పూర్వము ఎవరు యొక్క వ్రతాన్ని ఆచరణ చేశారు, దీనంతయు కూడా వివరంగా చెప్పండి అని చెప్పి ప్రార్థించినదాయను. పరమేశ్వరుడు పార్వతీదేవి కాంచి, ఓ కాత్యాయని, ఓ సుందరి, ఓ సుమనోహరి, వరలక్ష్మి వ్రతం సవిస్తరంగా చెప్తాను వినండి అని చెప్పి మగధ దేశంలో కూడినటువంటి ఒక పట్టణం గలదు. ఆ యొక్క పట్టణం అంతయు కూడా బంగారు ప్రాకారంతోటను బంగారు గోడలతోనూ ఇళ్లతోనూ కూడింది. అట్టి పట్టణమున చారుమతీదేవి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ యొక్క వనిత పెనిమిటిని దేవునితో సమానంగా ధరించి ప్రతిదినం ఉదయముని నిద్రలేచి మేల్కొంచి స్నానము చేసి ఫలపుష్పాల చేత పెనిమిటిని పూజ చేసి పిదప అత్తమామను అనేక విధముగా ఉపచారం చేసి గయ్యాళి కాకుండా మితముగా ప్రియముగా భాషించుతూ ఈ విధంగా చెప్పెను. ఇట్లుండగా ఆ యొక్క మహాపతివ్రతయందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, చారుమతీదేవి, నేను వరలక్ష్మీదేవిని, నీ ఎందు అనుగ్రహం పొందగలిగి ప్రత్యక్షమైంది. శ్రావణ మాసమునకు శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడున నన్ను పూజించినచో నీ కోరికలన్నీ కూడా నిశ్చేతనని చెప్పి చారుమతీదేవికి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి అంతా కూడా ప్రదక్షిణ నమస్కారాది పూజలన్నీ కూడా సమర్పణ చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యేత్రి జగద్వందే విష్ణు భక్షస్థలాలే అని చెప్పి అనేక విధములుగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరములు శతసహస్రనామలన్నీ కూడా చదివి వినిపించినదాయను. అప్పుడు ఆ విధంగా స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ యొక్క కటాక్షం కలిగేని జనులందరూ కూడా ధన్యులు అవుతారు, విద్వాంసులు అవుతారు, సకల కూడా సంపన్నులు అవుతారు. నేను జన్మాంతరం చేసినటువంటి పుణ్య విశేషం వల్ల మీ యొక్క దర్శనమంతా కూడా నాకు కలిగినది అని చెప్పి మహాలక్ష్మికి సంతోషం చెంది చారుమతీదేవికి అనేక రకమైనటువంటి వరములు ఇచ్చేసి అంతరార్థమును పొందాను. చారుమతీదేవి తక్షణంలో నిద్ర మేలుకొంచి ఇంటికి నాలుగు పక్కలా చూసి వరలక్ష్మీదేవిని కానక, ఓహో మనము కలగండి అని చెప్పి ఈ యొక్క వృత్తాంతమంతా కూడా పెనిమిటి మామగారు మొదలైనటువంటి వారందరితో కూడా ఈ యొక్క స్వప్నం ఉంటే కళ మిగుల ఉత్తమమైనదని చెప్పి శ్రవణ మాసం వచ్చిన వెంటనే వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్నంతా కూడా ఆవశ్యకంగా చేయవలసింది చెప్పి పిమ్మట చారుమతీదేవి స్వప్నమున స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చనని చెప్పి ఎదురు చూచుండిరి. ఈ విధంగా వీరికి యొక్క భాగ్యోదయం వల్ల శ్రావణ మాసమునకు శ్రావణ మాసం పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం వచ్చను. అందరూ చారుమతీదేవి మొదలు స్త్రీలందరూ కూడా ఈ యొక్క దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పినదని చెప్పి ఉదయంనే నిద్ర మేల్కొంచి స్నానములు చేసి చిత్ర వస్త్రములు పట్టు వస్త్రములు కట్టుకొని చారుమతీదేవి యొక్క గృహంలో ఒక ప్రదేశమున గోమయం చేత ఆవు పేడ చేత అలికించేసి మంటపం ఏర్పరిచి ఆసనం ఏర్పరిచి దానిపైన కొత్త బియ్యం వేసి మర్రి చెగుళ్ళు మొదలగు పంచపల్లవుల చేత కలశం ఏర్పరిచి ఆ కలశం మీద వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతీదేవి మొదలు స్త్రీలందరూ కూడా భక్తియుక్తులై సాయంకాల సమయంలో పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వద అని చెప్పి ఈ యొక్క శ్లోకముల చేత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలన్నీ కూడా సమర్పణ చేసి 9 సూత్రములు కలిగినటువంటి తోరములంతా కూడా దక్షిణ హస్తమును కట్టుకొని వరలక్ష్మీదేవికి నానాక రకములైనటువంటి అంతా కూడా నానాక విధములైనటువంటి భక్ష్యములు భోజ్యములన్నీ కూడా నైవేద్యములు చేసి ప్రదక్షిణం చేసిరి. ఇట్లు యొక్క ప్రదక్షిణం చేయగానే స్త్రీలకందరికీ కూడా కాళ్ళ ఎందు గల్లు గల్లు మనచు శబ్దము కలిగను. అంతటా కాళ్ళంతా చూసుకుంటే గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ కూడా ఓహో వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కటాక్షం చేతనే కలిగినాయి అని చెప్పి పరమానందం చెందినటువంటి వారి మరి యొక్క ప్రదక్షిణం చేయగానే కాళ్ళు వదిలిపెట్టేసి చేతులంతా కూడా హస్తములంతా కూడా దదగ్ధాయమానంగా పోలించును. నవరత్న ఖచ్చితములై కంకణములు మొదలగు ఆభరణములన్నీ కూడా కనిది. ఇంకా ఏం చెప్పలేమని చెప్పి మూడో ప్రదక్షిణం గావించినటువంటి స్త్రీలకు సర్వాభూషాలంకృతులైరి. చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ కూడా గృహములంతా కూడా తెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగములన్నీ నిండి ఉండెను. అంతటా చారుమతి స్త్రీలను కొని గృహములకు పోవుటకు వారి ఇంటి నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించే స్థలములకు వచ్చి నిండి ఉండెను. పిదప చారుమతీదేవి మొదలగు స్త్రీలందరూ కూడా తమ కల్పోక్త ప్రకారంగా వ్రతము చేయించేటువంటి బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతల చేత పూజించేసి 12 కుడుములు వాయిన దానమిచ్చి దక్షిణ తాంబూలాలు లొసంగి నమస్కారం చేసినటువంటి వారైది. ఆ విధంగా బ్రాహ్మణోత్తమ చేత ఆశీర్వాదం పొంది
వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో అందరూ కూడా భజించినటువంటి వారు ఇది తమ కొరకు వచ్చి కాచుకొని ఉండేటువంటి గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములకి తమ ఇంట్లోకి పోవచ్చు. ఒకరితో ఒకరు ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ఓహో, చారుమతీ దేవి యొక్క భాగ్యోదయం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షం ఆయను. చారుమతీ దేవి యొక్క దయవల్లనే మనకి ఇటువంటి మహద్భాగ్యము, మహత్సంపదలు కలిగినాయని చెప్పి చారుమతీ దేవిని మిక్కిలో పొగుడుచు తమ ఇంట్లోకి పోయినటువంటి వారు ఇది పిదప చారుమతీ దేవి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క వ్రతం చేయుచు పుత్రపౌత్రాది యొక్క సంతతిని అభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనతోడంతా కూడా సుఖంగా ఉండినటువంటి వారేది. కావున ఓ కాత్యాయని, ఓ పార్వతి, ఈ యొక్క ఉత్తమమైనటువంటి యొక్క వ్రతాన్ని బ్రాహ్మణాది 4 జాతుల వారు చేయవచ్చును. అట్లు ఆచరణ చేసిన సర్వ సౌభాగ్యములు కలుగును అని చెప్పినటువంటి వారేది. ఈ యొక్క కథ విన్నటువంటి వారికి, చదివినటువంటి వారికి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆ జన్మాంతమంతయు కూడా ధనము, ధాన్యము, సకల కార్యాలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పి ఈ యొక్క పురాణం ఎందు చెప్పినటువంటి వారేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మజిం మజీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ కథ విన్నాక అమ్మవారి పాట పాడుకొని, అమ్మవారి పల్లవులు కూడా పాడుకొని, పల్లవులు నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది పైన ఐకార్డ్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. 9 వత్తులు వేసుకున్నాం కదా, అవి హారతిచ్చి నైవేద్యం పెట్టాలి. తర్వాత వాయనం ఇచ్చేది ఉంటే 9 కుడుములు ముత్తైదువకు వాయనం ఇవ్వాలి. అలాగే వాయనం ఇచ్చిన తర్వాత ముత్తైదువతో వరకుడుములు ఇప్పించుకోవాలి. వరకుడుములు అంటే ఇలా ఉంటాయి. 2 మామూలు కుడుములు, ఒకటి రౌండ్గా చేసి ఇలా అల్లుకోవాలి. ఈ వరకుడుములు వచ్చిన ముత్తైదువతో మనం వరం ఇప్పించుకోవాలి. మనం వెనక్కి తిరిగి నిలబడితే అమ్మవారు ఉండే ప్లేస్లో ముత్తైదువ ఉండి వరలక్ష్మీదేవమ్మ వరం ఇవ్వు అని వెనకల చేతిలో పెడితే వాళ్ళు మన చేతిలో వరకుడుము పెడతారు. అలా 3 సార్లు అడిగి వరకుడుము తీసుకోవాలి. మీకు నేను చెప్పింది ఇప్పుడు అర్థమైందే అనుకుంటున్నాను. అర్థం కాలేదు అంటే నేను లాస్ట్ ఇయర్ వీడియో తీశాను, అది కింద డిస్క్రిప్షన్లో లేదా పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇలా మనం వరలక్ష్మి అమ్మవారి కృపతో పూజ పూర్తి చేసుకున్నాం. ఈ పూజలో తెలిసి తెలియక ఏవైనా తప్పులు జరిగి ఉంటే అమ్మవారు క్షమించి మన పూజను స్వీకరించి అందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపై, అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీ వరలక్ష్మి అమ్మవారికి జై.